హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి రాఖీ పండగ రోజు వ్లాగ్ అనమాట. ఇక్కడొచ్చేసి రాఖీ ఎవరికి కట్టాలి, ఏం చేయాలి, అసలు ఏంటి పరిస్థితి ఏం అర్థం కాలేదు. సో రాఖీ పండగలానే లేదనమాట నాకైతే. ఇంకా పిల్లలతో అయితే ఇంకా ఖచ్చితంగా ఇంకా వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి కట్టించుకుంటాం. ఇంకా చిన్నప్పుడు మనం కూడా ఇవన్నీ ఎంజాయ్ చేసాము. బట్ ఏంటి అంటే వన్స్ మనకి మ్యారేజ్ అయిన తర్వాత మనకి సగం ఫ్రీడమ్, అలానే మన ఆనందాలు కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సో ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఎవరికైనా కట్టడానికైనా కానీ మొత్తం హిందీ వాళ్ళు. నెక్స్ట్ ఏంటి అంటే మేము వచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు కదా, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటి అంటే కొంచెం 5 months 6 months అలా ఉంటారు కదా. సో ఇంకా మాకు ఎక్కువ పరిచయం అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరికైనా పోనీ అలా ఫీల్ అయ్యి బ్రదర్లా ఫీల్ అయ్యి కట్టడానికైనా అని చెప్పేసి సో ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి వదిలేసాను. ఇంకొక అన్నయ్య కట్టదాం అనుకున్నాను. బట్ ఏంటంటే పాపం తనకి డ్యూటీ అయిపోయింది, నైట్ లేట్గా వచ్చారు. ఇంక అప్పుడు వెళ్ళి ఇంకేం కడతానని చెప్పేసి, అంటే తెలుగు అన్నయ్య ఉన్నారు. సో ఇంకా అప్పుడు ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా వదిలే అనుకున్నాను. నైట్ లేట్ అయిపోయిందనమాట, నైట్ ఫ్లయింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళ వైఫ్ వచ్చేసి మా హస్బెండ్కి కట్టింది. మా హస్బెండ్కి కూడా ఖాళీ లేదు, బట్ ఏంటంటే నైట్ డ్యూటీకి వెళ్తారని చెప్పేసి ఈవినింగ్ వచ్చారు. సో అప్పుడు కట్టిందనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫోన్లో అంటే నరకని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే అందరూ కట్టించేశారు అప్పటికే. సో నేను మార్నింగ్ అలా అనుకున్నాను 1:30 దాటిన తర్వాత కట్టించుదామని చెప్పేసి. బట్ ఏంటి అంటే మార్నింగే అమ్మకి ఫోన్ చేస్తే ఇంకా అందరూ చేసుకున్నారు, ఇంకా పిల్లలకి ఇంకా రాఖీ కట్టించలేదని చెప్పేసి అన్నది. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి వెంటనే ఇంకా రాఖీ కట్టించేసాను. బాబుకి అయితే యాక్చువల్లీ పాపకి స్కూల్లో కట్టించేశారనమాట 2 days బ్యాక్. అంటే ఇక్కడ స్కూల్లో అన్నీ నేర్పిస్తున్నారు, చాలా బాగుంటుంది అనమాట స్కూల్. ఇంకా పిల్లలకైతే అన్నీ డ్రాయింగ్స్ కానీ, నెక్స్ట్ ఏంటి అంటే మంచి ఇంకా వాళ్ళకి ఐడియాస్ వచ్చేలా అన్నీ చేపిస్తున్నారు. సో ముందే వాళ్ళకి ఫెస్టివల్స్ కూడా ఇంకా లీవ్ ఇవ్వాలని ముందు సెలవు ఇవ్వాలని చెప్పేసి ఇంకా ముందే అన్నీ చేయిస్తున్నారు. సో అదనమాట. ఇంకా వీళ్ళ రాఖీ పండుగ అయితే అయిపోయింది. నేను వచ్చేసి ఇంకా పిల్లలకి చాక్లెట్స్ అయితే తెచ్చారు. బట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడితే వాళ్ళు ఇంకా తినేసారని చెప్పేసి ఇంకా ఏమైనా స్వీట్ ఉండాలని చెప్పేసి అప్పటికప్పుడు నైట్ నేను మైసూర్ పాక్ అయితే చేశాను. అంటే మైసూర్ పాక్ అనేది నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, చాలా క్విక్గా నేను చేసేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి పెద్ద పీసెస్ అన్నీ కూడా తినేసారు. నాకు వీడియో తీయాలి అని చెప్పేసి లాస్ట్లో గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేశాను. సో అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.